మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. రోజు దేవుని వాక్యము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. మీ హృదయములను స్థిరపరచుకునుడి. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు మన యొక్క హృదయము గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మన హృదయములను స్థిరపరచుకునుడి. మన హృదయాలని ఎందుకు స్థిరపరచుకోవాలి, ఎక్కడ స్థిరపరచుకోవాలి అంటే మన హృదయంలో అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు బట్టి మనము జీవిస్తూ ఉంటాం. కాబట్టి మన హృదయము స్థిరముగా ఉంటే మన ప్రవర్తన స్థిరముగా ఉంటుంది. మన హృదయంలో వచ్చే ప్రతి ఆలోచనలు బట్టి మన నడవడిక, మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది అని మనకు తెలుసు. అయితే మన హృదయాన్ని దేని చేత స్థిరపరచుకోవాలి, మన హృదయాన్ని ఎందుకు స్థిరపరచుకోవాలి అంటే మన హృదయము దేవుని వాక్యము చేత స్థిరపరచుకోవాలి. మన హృదయాన్ని దేవుని మాటల చేత మనము స్థిరపరచుకోవాలి. ఎప్పుడైతే మనము దేవుని వాక్యము చేత, దేవుని మాటల చేత మన హృదయాన్ని స్థిరపరచుకున్నామో మన ప్రవర్తన సరైనదిగా ఉంటుంది. మన యొక్క ఆలోచనలు సరైనవిగా ఉంటాయి. ఎప్పుడైతే మన హృదయంలో దేవుని వాక్యము చేత నింపబడిందో మన ప్రవర్తన యోగ్యమైనదిగా, ఇష్టమైనదిగా ఉంటుంది. కానీ చాలా సందర్భాలలో ఆయా పరిస్థితులను బట్టి మన హృదయంలో అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకు అనేకమైన ఆలోచనల చేత మనము నడిపించబడతాము అంటే మన హృదయము స్థిరముగా లేకపోవటం వల్ల, మన హృదయము దేవుని వాక్యములో స్థిరముగా లేకపోవటం వల్ల ఆయా పరిస్థితులను బట్టి మనము ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది, మీ హృదయములను స్థిరపరచుకునుడి. మీ హృదయములను స్థిరపరచుకునుడి. దేనితో స్థిరపరచుకోవాలి అంటే దేవుని వాక్యముతో స్థిరపరచుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని వాక్యమును విన్నప్పుడు, దేవుని వాక్యము ద్వారా మనము ప్రేరేపించబడి విశ్వాసములో ఉండాలనుకున్నప్పుడు మన హృదయంలోనికి అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. మన హృదయంలోకి అవిశ్వాసపు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే మన హృదయము స్థిరముగా లేదు కాబట్టి. మన హృదయము వాక్యమందు స్థిరముగా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నా మనం ఏమాత్రము కూడా తొట్టిల్లము, ఏమాత్రము కూడా అవిశ్వాసానికి మనము లొంగిపోము. కాబట్టి మన హృదయము మన విశ్వాసము మీద, మన ప్రవర్తన మీద చాలా ప్రభావితం చేస్తూ ఉంటుంది. మన హృదయంలో ఆలోచనలు బట్టి మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యము తెలియచేసేది ఏంటి అంటే మీ హృదయములను స్థిరపరచుకోండి. దేవుని వాక్యము చేత స్థిరపరచుకున్నామో మనం అటు ఇటు తొట్టిల్లటానికి అవకాశము ఉండదు. కాబట్టి ఈ మాటలను బట్టి మనం విశ్వాసము తెచ్చుకుని మన యొక్క హృదయాలను ముందుగా స్థిరపరచుకుందాం. ఎక్కడంటే దేవుని వాక్యములో, దేవుని మాటల చేత మన హృదయాన్ని స్థిరపరచుకుందాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.